హాయ్ అండి. పొద్దున్నే లేవగానే చూడండి మా ఇంటి దగ్గర ఎంత మంజు అయితే వచ్చేస్తాను చూసారు కదా. ఇండ్లు అయితే అసలు కనపడతలేదు, ఇది పక్కన ఉండేది మాత్రమే కనపడుతుంది. ఇవైతే మంచు ఫుల్ కప్పేసింది అంతానా. ఇంకా చలికాలం వచ్చేసింది కదా, పొద్దున్నే లేసేదిని ఇట్లా మంజు అయితే ఉంటుంది. ఇంకా మా చెట్లు వచ్చేసి పరంకాయలు 2 రోజులకు ఒకసారి ఇట్లా మాగుతూనే ఉంటాయి. మేము పీకినట్లల్లో మాగుతూ ఉంటాయి. అందరికీ ఇస్తూ ఉంటాం, పక్కన వాళ్ళకి అంత తెలిసిండే వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటాము. మేము ఒక్కటి పెట్టుకొనేసి అందరికీ ఇచ్చేస్తూ ఉంటాము చూసారు కదా. ఇంకా మా ఇంట్లో బాడుకుండే వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తూ ఉంటాం. చూడండి ఎంత బాగా మాగినాయి కదా, పెద్ద పెద్ద కాయలు. ఇంకా మా పిల్లలు అయితే ఇవి చూసేసి పీకేయాల ఇంకా మాగిండాయి. మేము లోపల ఉన్నప్పుడైతే ఎవరైనా వచ్చి పీకేస్తారని 2 కాయలు అయితే పీక్ పెట్టేస్తున్నారు. బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కసారి 30 రూపాయలు పెట్టి చెట్టు తెచ్చింటే చూడండి ఎన్ని కాయలు తింటున్నాం, అందరూ తింటూ ఉంటారు. ఇంకా కిచెన్లో అయితే ఎంత పని అయితే ఉంటుంది. ఇవి కడిగిండేటు పాత్రలు ఇదంతా చూడండి, కిచెన్ అంతా స్టాండింగ్ అంతా క్లీన్ చేయాలి, స్టవ్ అంతా క్లీన్ చేసేయాల. ఇదంతా చాలా పని అయితే ఉంటుంది నాకు. ఈ కిచెన్ క్లీన్ చేసేదే ఉంటుంది. ఇంకా వంటకు ఒకటి రెడీ చేసుకోనాలా, వంట చేయాలా. ఇంకా చూడండి ఇది నేనైతే అటుకులో ఎక్కువ చేస్తూ ఉంటాను. అటుకులో చేస్తేనే నాకు బాగా ఇష్టము. ఇట్లా అందుకోసమే అటుకులో చేస్తున్నాను. ఇంకా మా ఆయన వచ్చేసి పొద్దున్నే పూజ అయితే చేస్తూ ఉంటారు. పొద్దున్నే మగవాళ్ళు ఇంట్లో పూజ చేసిపోతే చాలా మంచిది, మనకు లక్ష్మి అనేది బాగా తోడుగా ఉంటుంది. చూసారు కదా, ఆయన టిఫిన్ కూడా తినరు. పొద్దున్నే లేవగానే స్నానం చేసేది, పూలు పీక్కొనేస్తారు. ఇంకా పూజ అయితే చేస్తూ ఉంటారు. పూలు పెట్టేసి దీపాలు పెట్టేసి ఆయన దండం పెట్టుకొనేసి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. అంతే, అంతకు మించి ఆయన టిఫిన్ కూడా తినరు. అసలు కాఫీ నీళ్ళు ఏం తాగరు. ఇంకా రాగులు పిండి నిండుకొనిందని చెప్పేసి నేను కొద్దిగా అట్లా వేసేసి ఇట్లా ఎండబోస్తామని చెప్పేసి తీసుకొని పోయినాను. మిద్దు పైన పోయేకి నాకు కాదు కదా, అందుకే గేట్ దగ్గర బయట గేట్ ముందర వేస్తా ఉన్నాను. కోడ్లు కుక్కపిల్లలు అన్నీ ఉన్నాయి, కాడిస్తాయేమో ఇవి. ఇంకా పైనకి తీసుకొని పోవాలంటే నాకు కాలు వేయలేదు. ఇవి ఎత్తుకొని పైన పోయి ఎండేయాలి మిద్దు పైన అంటే, అందుకోసమే ఈడే అట్లా వేస్తామని చెప్పేసి వేస్తాను. ముగ్గేసినాను. ముగ్గుపిండి అంతా మళ్ళీ రాగులకంతా అవుతుందని ముగ్గుపిండి అంతా నూకేసి తర్వాత ఈ బట్ట పరిచేసి బట్ట పైన ఇట్లా పోస్తున్నాను. దీంట్లో అయితే ఎక్కువ గలీజ్ అయితే ఉంది చూడండి. దీంట్లో పొట్టు అంతా చాలా ఉంది. మిషన్కి వేస్తున్నారు కదా, వాళ్ళంతా అట్లట్లే నింపేస్తున్నారు. చాలా గలీజ్గా ఉంది. కానీ రాగులు బాగా తెల్లగా ఉన్నాయి. ఇది గాలి వస్తుంది, నేను ఊరికి అట్లా పోసాను. నాకైతే అస్సలు రాదు ఇవి ఇట్లంతా చేసేకి. మనము ఆడవాళ్ళు అన్నీ నేర్చుకోనాలా, కానీ ఏం చేయాలా, మనకి నేర్చుకునే అంత టైం ఉండదు. మనమే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా ఇట్లంతా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, నేర్చుకోండి ఆడపిల్లలు చేతిలో నేర్చుకొని పెట్టుకొని వాళ్ళ పనులన్నీ అంటారు. కానీ మనకి అవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది కూడా. పెళ్ళైనాకైతే తెలుస్తుంది అన్నీ నేర్చుకుంటే బాగా. ఇవంతా అమ్మ వాళ్ళు చెప్పిండేవి అవి నేర్చుకోనాలి ఇవి నేర్చుకోనాలా అని చెప్పేసి ఉంటుంది. ఇంకా అత్తమామలు ఉంటే అయితే అనేస్తూ ఉంటారు. అత్తమామలు అయితే లేరు కదా, లేదంటే మీకు ఏం పని రాదు కదమ్మా, ఏమి నేర్చుకోలేదు అని అనేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత మంచోళ్ళు అయినా కూడా ఒక్కొక్కసారి అట్లా అనేస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో లేరు అత్తమామ, ఎవరు లేదు. అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారు అత్తమామ. నేను మా ఆయన పిల్లలు అట్లా. ఇవి రాగులు అయితే ఇంకా ఎండేసాం. బాగా కాలిపోతుంది, ఇదంతా సిమెంట్ బాగా ఎండ కాస్తుంది. కొద్దిసేపుకే ఇట్లా బాగా ఆర్పోనని పిండి నిండుకొనింది. అందుకోసమే చూడండి నేనే అట్లా చేస్తూ ఉన్నాను. ఒక్కసారి అయితే ఒక క్వింటాలు అట్లా అర్ధ క్వింటాలు అట్లా చేపించేసి పెట్టేస్తూ ఉంటాను. పెట్టేసి తర్వాత ఇవి మాకు ఎప్పుడు కావాలో అప్పుడైతే నేను ఎండబోసి ఆడేసుకొస్తూ ఉంటాము. కానీ ఈసారి ఎట్లా తీసుకొచ్చిండేటివి ఎట్లా పెట్టేసినాము. కూలర్లు అయితే దొరుకుతా ఉండలేదు, చేపిద్దామని చెప్పేసి. ఇవి ఎండిపోయిండే ఈ కోడ్లు కుక్కపిల్లలు అన్నీ కాడిచ్చేస్తూ ఉన్నాయి. అందుకోసమే ఎత్తిపెట్టేస్తాను. ఇంకా చాలు బాగా ఎండిపోయిన నీడు కూడా వచ్చేస్తుంది, ఇల్లు నీడు వస్తుంది కదా. ఇంతసేపు ఇక్కడే కూర్చోయినాను, కావులు కూర్చోనాలంటే ఇంట్లో లోపల పని అయితే ఎంత ఉంటుంది, చాలా పని ఉంటుంది. ఇది తీసుకొని పోయేసి కాని చూద్దామని చెప్పేసి చేద్దామని ఇంకా తీసుకొని వచ్చేస్తాను నేను. మా కోడలు అయితే కాడిపిచ్చేస్తున్నాయి తినేకి. మొక్కజొన్నలు వేసినాను, అవి వద్దంట, ఇవే కావాలంటే. ఇవైతే చిదిగేస్తాయి అన్నీ. కానీ మొక్కజొన్నలు తినువు అన్నీ తీసుకొచ్చినాను. ఒక 50 కేజీలకు అట్లా మా ఆయన తెచ్చినారు. ఇవి చేద్దామని చేస్తాను, ఎవరు దొరకలేదు కదా, అందుకోసము. చూడండి నాకైతే రాదు, మా అమ్మ మొన్న చేసింది కదా చూస్తున్నాను. అందుకోసమే ఇట్లే చేసేదని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఇట్లా చేద్దామంటే ఇవి చాలా గలీజ్ ఉన్నాయి. చూసారు కదా, తిప్పుతా అంటే అంత పైన ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. చాలా ఉంది. నాకు ఇట్లా కూర్చొని అంటే కాలు ఒకటి నొప్పిచ్చేస్తుంది ఎక్కువ. ఇట్లా కూర్చొనే కయ్యలేదు, ఊరికనే అట్లా కూర్చుంటాను అంతే. నేను కాలు సాపుకొనేసేలా, అది కాలు ప్యాచర్ అయింది కదా, చాలా నొప్పిచ్చేస్తుంది. ఇదైతే అస్సలు నా వల్ల అయితే కాదు. ఇవి ఇంతే, నేను మధ్యలో అయితే వదిలేస్తాను. చాలా మొన్న అయితే ఉంది, కండ్లకే కనిపిస్తున్నాయి ఇవంతానా. కనికరాళ్ళు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు మన్ను మగవాళ్ళు అయితే అస్సలు తినకూడదు, ఆడవాళ్ళు అయితే మన్ను తిని మన్ను అరిగిస్తారంట. అందుకోసమే మగవాళ్ళు మన్ను ఉండేది అస్సలు తినకూడదు. ఇవి అట్లే ఆడిచ్చేసి మన్ను ఆడిచ్చేస్తాం. రాకున్నప్పుడు ఇవన్నీ ట్రై చేసేది చెప్పండి. అందుకోసమే
ఇవి నేనైతే ఇప్పటికి స్టాప్ చేసేస్తాను. ఇవి అట్లే పెట్టేసి మా ఆయనకి చెప్తే ఎవరికన్నా పిలుచుకురండి ఇవి చేసేకని చెప్తే పిలుచుకొస్తారు. ఇవి నా వల్ల కాకుండా పనులు ట్రై చేసేకి పోకూడదు, అట్లా లేని ఇబ్బందులు పాల్పడతాము. తర్వాత ఇవి తినేసి ఏమన్నా అయితే మగవాళ్ళకి ఎందుకు హాస్పిటల్ అక్కడ ఇక్కడ తిరగల్లా, భయం వేస్తుంది నాకైతే. చూడండి మొన్న అయితే భీమ్ అయితే చేసుకొని వచ్చు కానీ రాగులు అస్సలు వేయలేదు. చేసేకి రాకున్నప్పుడు ఇట్లాంటి ట్రై చేయకూడదు. ఎన్నో పనులు అయితే చేస్తూ ఉంటాం మనం, అన్నీ నేర్చుకుంటాము, కానీ ఇవే అసలు రావు. ఇవి అంత పళ్ళుల్లో అయితే బాగా నేర్చుకొని ఉంటారు అంతానా, నాకైతే అస్సలు రాదు ఇది. చూడండి ఇట్లా చేస్తాను. దీంట్లో అయితే వెనకాల ఎన్ని మన్ను అయితే వచ్చేసాను, చాలా మన్ను ఉన్నాయి. నేను వీటినైతే పక్కన పెట్టేస్తాను, నా చేత కాదు. రాకుండే పనులు ఎందుకు చేయాలో చెప్పండి. ఇవైతే భీమ్లో అయితే మనము ఇట్లా చాట్లో వేసుకొని ఏరేస్తే దొరుకుతూ ఉంటాయి. ఇవి అస్సలు రాగుల్లో అయితే ఏరేకే వేయలేదు, మన్ను అంతా వచ్చేసాను. రాకుండా కూడా ఎవరే కానీ ఇట్లా చేసేకపోకూడదు. మగవాళ్ళు మన్ను ఉండేవి అస్సలు తినకూడదు, యూరిన్ ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లా తింటే చూడండి ఇవి ఏరుతా ఉంటేనే చేతికి దొరుకుతాండి. ఇట్లా ఏరకూడదు, ఇట్లా ఊరికే చాట ఇట్లా అల్లాడిచ్చేస్తే అవైతే వచ్చేస్తూ ఉంటాయి రాగులు. మట్టి ఒక పక్కకు వచ్చేస్తా ఉంటుంది. నాకు రాదు, ఎందుకు ఊరికే రాకుండే పనులంతా ట్రై చేయాలా, అందుకోసమే ఇంకా ఈ వీటిని స్టాప్ చేసేసి పెట్టేస్తాను. నా చేత కాదు అసలు, కాలు ఎక్కువ నొప్పిచ్చేస్తా ఉంది. మా ఆయనకు ఫోన్ చేస్తే ఎవరినైనా పంపించేస్తాడు. రేపు వీటి తర్వాత దీని పని అయితే పొడదాము, స్టాప్ చేస్తా ఉన్నాను. ఇంకా తర్వాత పోయేసి మధ్యాహ్నం అన్నం చేస్తున్నాను. చెలు అవుతుంది. మా ఆయన అయితే చెలు కోసము నాకు గొజ్జు చేయమని చెప్తున్నాడు. వంకాయ ఇట్లా కాల్చేసి, టమోటా వంకాయ మిరపకాయ కాల్చేసి నాకు గొజ్జు చేసి చారు వద్దు అని చెప్తున్నాడు. చారు చేసింటే అందుకోసము వేడివేడి అన్నము వంకాయ బజ్జీ ఇది కాల్చిండేది, అందుకోసం చేస్తున్నాను. చెల్లికి ఇట్లావే తినాలనిపిస్తుంది. ఇంకా నా చిన్న కొడుకు అయితే తిరుపతికి వెళ్ళినాడు గుడికి, దానికే అంతా క్లీన్ చేసేస్తా ఉన్నాను. స్నానం చేసేయాల అంతానా, ఇదంతా కడిగేసి లోపల బయట అంతా కడిగేసేయాల. వాడు అక్కడ పోయేతాలకి, గుడి దగ్గరికి పోయేతాలకి నేను అంతా ఇంట్లో అంతా క్లీన్ చేసేసి అంతా రెడీ చేసేసేయాల. ఇంకా కడిగేస్తా ఉన్నాను. మా ఆయన ఎవరినైనా పంపించమని చెప్తే ఎట్లా పని ఫుల్ బిజీ ఉంది అయ్యలేదు అని చెప్తా అన్నారు. అందుకోసమే చూడండి మనము ఇల్లు క్లీన్ చేసేటప్పుడైతే మనం మర్చిపోకుండా గోమూత్రం ఉంటుంది కదా, అది వేసుకొని వేస్తే మనకి ఇంట్లో చాలా మంచిదవుతుంది. చూసారు కదా, ఏటువైనా కానీ మనకి కీళ్ళంట అవి ఇవి దెయ్యాలు భూతాలు అది అన్నీ అట్లా అన్నీ అంటూ ఉంటారు కదా, అవి కూడా మనకి ఏటి వచ్చేలేదు. ఇట్లావంతా ఎప్పుడు వేస్తా అంటే గోమూత్రము గోపేడ అట్లంతానా, గోవులో కోటాను దేవతలు ఉంటాయి. ఇంకా స్నానం కూడా చేసేస్తున్నాను. ఇంకా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, అమ్మ కొండ ఎక్కుతాడాను అని చెప్పేసి నేను స్నానం చేసేసాను. ఇంకా పూజ చేసేస్తాను, తొందరగా పూజ చేసేసి దీపాలు అయితే పెట్టేస్తాను. మనం దీపాలు అంటించేటప్పుడైతే చూడండి ఇట్లా అగరబత్తులు అంటించుకొనే మనం ఇట్లా దీపాలు పెట్టాలా, అగ్గిపుల్లతో వెలిగికూడదు. తర్వాత ఇంకా ఒకటి మైన్బొత్తు అంటించుకొని అస్సలు వెలిగికూడదు. మైన్బొత్తుతో అంతా జంతువులు కొవ్వు అయితే వేసి మైన్బొత్తు అయితే తయారు చేసింటారు కదా, అవి అస్సలు వాడకూడదు. మనం ఇట్లా అగరబత్తులు వెలిగించుకొని దీపాలు అయితే ముట్టించాలా. చూడండి ఇట్లా ఇదైతే ఇంట్లో పూజ అయితే చేసేస్తున్నాను. ఇంకా బయట కూడా దీపాలు పెట్టేస్తాను. నా కొడుకు ఆడిపోయేసి దర్శనం చేసుకునే తలకేనే ఇంట్లో పూజ కూడా అయిపోయింది, చేసేస్తున్నాను. ఈరోజు పని అంతా నాదైతే ఇంత పని అయితే ఉంటుంది. ఇట్లా బయట పెట్టేసి గాలి రాకుండా నేను ఇట్లా పెడతాను. అందరూ వచ్చేసి గాలికి ఇవి అంటుకుంటాయి, ప్లాస్టిక్ పెట్టకూడదు అట్లా అంతా అంటారు. నేను చాలా సంవత్సరాల నుంచి ఇట్లే పెడతా ఉన్నాను, అస్సలు ఎప్పటికీ ఏమీ కాలేదు. ఇట్లా పెట్టకపోతే గాలికి కొండెక్కుతాయి దీపాలు. ఇట్లా పెట్టాలా, పెద్దగుండే పెట్టాలా, చిన్నగుండే డబ్బాలు అయితే పెట్టకూడదు. పెద్దగుండే డబ్బాలు పెడితే అస్సలు కదులు అవి గాలి వచ్చినా కూడా బాగుంటాయి, సేఫ్టీగా ఒత్తి నూనెలు బాగా వెలిగేదాకా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్